హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కీర్తి. ఈరోజు మనం అమరావతిలోని ధ్యాన బుద్ధ స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నాము. సో దాని గురించి మరింత ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి అమరావతి అంటే గుర్తొచ్చేది అమరలింగేశ్వర స్వామి టెంపుల్ అండ్ బుద్ధ స్టాచ్యూ అనమాట. సో బుద్ధ స్టాచ్యూ అంటే మనకి జస్ట్ బుద్ధుని ధ్యానం చేస్తున్న బుద్ధుని విగ్రహం అని మాత్రమే తెలుసు. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అసలు ఏముంది, బుద్ధుడు విగ్రహం దేని మీద ఉంది, దాని గురించి మరింత చరిత్రని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ మనం ధ్యానం చేస్తూ కూర్చున్నట్టుగా గౌతమ్ బుద్ధుడిని చూడొచ్చు. నైట్ టైంలో అయితే బుద్ధుడి స్టాచ్యూ మీదుగా లైట్స్ కూడా ఇట్లా ఫోకస్ పెడతారు. ఇది మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు లోపలికి ఎలా ఉంటుంది. సో ఇక్కడ మనం టైమింగ్స్ కనుక చూస్తే క్లియర్గా మార్నింగ్ 8 AM టు 8 PM అని ఉంది కదా. సో టికెట్ కూడా ఉంటుంది. పెద్దోళ్ళకైతే 20 రూపీస్, పిల్లలకైతే 10 రూపీస్ అనమాట ఎంట్రీ టికెట్. బయట నుంచి మనం స్టాచ్యూ మాత్రమే చూడగలం. అసలు లోపలికి వెళ్తే వ్యూ ఎలా ఉంటుందో చూసేద్దాం. ఇది మేము జస్ట్ క్లోజింగ్కి ఒక 15-20 మినిట్స్ ముందు వెళ్ళామన్నమాట. సో ఇది నైట్ వ్యూ. ఇలా మెడిటేషన్ చేస్తూ కూర్చున్న గౌతమ బుద్ధుడి స్టాచ్యూ హైట్ వచ్చేసి 125 feet అంట. అండ్ ఈ మొత్తం టోటల్ ప్లేస్ వచ్చేసి 4.5 acresలో ఉంది. ఈ స్టాచ్యూ వచ్చేసి 2015లో ఇనాగ్రేట్ చేశారు. దలైలామా గారు కూడా టిబెట్ నుంచి వచ్చారు దీనికోసం. సో అప్పటి నుంచి కూడా ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా, అమరావతి అంటే కంపల్సరీగా ఈ ప్లేస్ని కూడా వచ్చి విజిట్ చేస్తారనమాట. ఈ స్టాచ్యూ చుట్టూ వ్యూ ఒకసారి ఎలా ఉందో చూసేయండి. లెవెల్లో ఇక్కడ మ్యూజియం ఉంటుంది. దగ్గర నుంచి మీరు గౌతమ బుద్ధ స్టాచ్యూని ఎప్పుడైనా చూసారా? అతని జుట్టు రింగులుగా ఉంటుంది. సో మీరందరూ కూడా అది కర్లీ హెయిర్ అని అనుకున్నారు కదా. సో యాక్చువల్గా దాని వెనకాల స్టోరీ ఏంటంటే, గౌతమ బుద్ధుడు ధ్యానం చేస్తూ ఉంటాడు ఎక్కువ టైము. సో ఆ టైంలో ఒకసారి ఎండలో కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు నత్తలు ఉంటాయి చూసారా. సో ఆ నత్తలు అతనికి నీడనివ్వడం కోసం తన తల మీద మొత్తం ఒక గుట్టలాగా ఫామ్ అయి ఉంటాయి అన్నమాట. సో అవి అలా ఎండకి ఎండిపోయి అవి అలా రింగులుగా ఫామ్ అవుతాయి. అది యాక్చువల్గా కర్లీ హెయిర్ కాదు, నత్తలు అనమాట. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ప్రతి వాల్ మీద గౌతమ బుద్ధుడికి సంబంధించింది ఏదో ఒకటి రిప్రజెంట్ చేస్తూ హ్యాండ్మేడ్ కార్వింగ్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. సో వీటిని ఒకసారి చూసేయండి.
ఫస్ట్ లెవెల్ నుంచి ఒక స్టెప్ పైకి ఎక్కితే ఇది ఒక మ్యూజియం లాంటి ఒక రూమ్ ఉంటుందన్నమాట. ఇందులో గౌతమ బుద్ధునికి సంబంధించిన స్లోగన్స్ ఒక ప్రొజెక్టర్తో ఆ గ్లోబ్ మీద వేస్తారు. మనకి మ్యూజిక్ వినిపిస్తూ గౌతమ బుద్ధునికి సంబంధించిన స్లోగన్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి. ఇవి ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు ఇది ప్లే చేస్తారనమాట. ఇదనమాట ఓవరాల్గా గౌతమ్ బుద్ధుని స్టాచ్యూ అండ్ దాని కింద ఉన్న మ్యూజియం. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టేయండి.